ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాగొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు దేవునిని ఒక్క వరం అడిగారట. సహజంగా దేవుణ్ణి మనంగా అయితే ఏదన్నా ఒక వరం కావాలి అని అడగాల్సి వస్తే ఏం అడుగుతామండి? మాకు డబ్బులు కావాలి, మా అప్పులు తీరాలి, మా కుటుంబంలో నెమ్మది కావాలి, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మా పరిస్థితి అంతా కూడా మారిపోవాలి, మా బిడ్డల జీవితాలు బాగుండాలి, మంచి మంచి అల్లుళ్ళు రావాలి, మంచి మంచి కోడళ్ళు రావాలి అని చెప్పి మనము ఎన్నో ఆశలు ఇహపరమైనవే కోరుకుంటాం. ఎవరు కూడా నీకు ఒక వరాన్ని ఇస్తానమ్మా, నీకేం కావాలో అడుగు అంటూ మన దగ్గరికి దేవుడు కనుక వచ్చి అడిగితే ఖచ్చితంగా కోరే ఫస్ట్ది ఏంటి అని అంటే డబ్బులే. మిగతా విషయాలన్నీ కూడా ఒకవేళ అడిగిన లోకపరమైనవి ఇహపరమైనవే మనం అడుగుతాం. అయితే దావీదు గారు అంటున్నారు, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను, దానిని నేను వెదకుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం దేవుణ్ణి అడిగి వదిలేయలేదట, దానిని వెదకుచున్నాడట. ఇంతకీ ఏం వరం కావాలని దేవుణ్ణి అడిగాడు? ఏమి కోరుకున్నాడు దేవుని దగ్గర నుంచి అనంటే ఆయన చెప్తూ ఉన్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని అడిగేటటువంటి ఈ ఒక్క వరం ఏంటి అనంటే దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి అని, ఆయన ఆలయములో నేను ధ్యానించాలి అని, జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో నివసించాలి అని, అది నాకు వరముగా ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం అనుకున్నట్టు దేవుడు ఏదైనా వరాన్ని ఇస్తాను అని మన దగ్గరకు వచ్చినా, మనం ఏదన్నా దేవుణ్ణి వరం అడగాల్సి వచ్చినా ఇహపరమైనవి కోరుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులంగా మనం ఉంటూ ఉంటే, దావీదు గారు మాత్రం దేవునిని ఆయనకి సంబంధించినటువంటిది వరంగా కావాలి అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి సంబంధించింది, నేను దేవుని ప్రసన్నతను చూడాలి. దేవా, నేను నీ ప్రసన్నతను చూడాలి, నీ ఆలయంలో ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, లేకపోతే అడపాదడపా పండగలకి పబ్బాలకి కాదు, ఏదో ముఖ్యమైనటువంటి కూటాలకి కాదు, కానీ జీవితకాలం అంతా కూడా నేను నీ మందిరంలో నివసించాలి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు, విశ్వాసులుగా పిలువబడే వాళ్ళని మనం చూస్తే వాళ్ళు దేవుని మందిరానికి వచ్చే విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తారు అనంటే ఖచ్చితంగా ఎప్పుడు రానోళ్ళు క్రిస్మస్ పండగకు వస్తారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వస్తారు, లేదా గుడ్ ఫ్రైడేకో ఈస్టర్లకో మందిరాలకు వచ్చేవాళ్ళు మనకు కనబడతారు. ఇక మిగతా రోజులన్నీ కూడా వాళ్ళ ఇష్టం జరిగించుకోవడానికి లోకంలో ఉండిపోతూ ఉంటారు. ఇంకొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు, కేవలం ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. వెళ్ళాలి కదండి, అమ్మో ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే ఎలా అంటారు. అంటే ఆదివారం ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి అని దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దానిని పాటించడానికి ఇష్టపడతారు. మళ్ళీ వారంలో మిగతా రోజులన్నీ కూడా వారి ఇష్టాన్ని జరిగించుకుంటూ దేవునికి దూరంగానే, మందిరానికి రాకుండా, దేవుని గురించినటువంటి విషయాల మీద మనస్సు నిలపకుండా వారికి సంబంధించిందే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు
ఒక మనిషి దగ్గర నుంచి ఏంటి ఎక్కువ కోరుకుంటాడు అనంటే, నా బిడ్డ ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏం చేస్తున్నా సరే తన మనసులో ఎప్పుడూ ఉండాల్సింది నేనే అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నాకే ఫస్ట్ స్థానం ఇవ్వాలి. ఉదయాన్నే లెగవంగానే నా ప్రసన్నతని చూడాలి అని, నన్ను గురించి తెలుసుకోవాలి అని, నా సన్నిధిని గడపాలి అని చెప్పి, నా బిడ్డ నా కొరకు తహతహలాడాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎక్కువ ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఎక్కువ వాక్యాన్ని ధ్యానించాలి అని కోరుకుంటాడు. ఎక్కువ బలమైన ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఆయన మనస్సుని ఎరిగినటువంటి దావీదు ఈ వరాన్ని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ వరం అడుగుతున్నాడు. డబ్బులివ్వు, వెండి బంగారాలివ్వు, ఇంకో మనుషుల్ని తీసుకొని రా, లేకపోతే నాకు అది కావాలి, నేను ఇది సంపాదించాలి, అది కట్టాలి అని దేవుణ్ణి అడగట్లేదు. కానీ దావీదు దేవుని మనస్సు ఎరిగాడు కాబట్టి, దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికను గుర్తించాడు కాబట్టి దావీదు అంటున్నాడు, అయ్యా నేను బ్రతికినంత కాలం, జీవించినంత కాలము కూడా నీ సన్నిధిలో బ్రతకాలి, నీ మందిరానికి రావాలి, ప్రతిరోజు కూడా నేను నీ ప్రసన్నతని అనుభవించాలి, ప్రతిరోజు కూడా నీ ఆలయంలో కూర్చొని నేను ధ్యానం చేయాలి అని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అప్పటికి దేవుని యొక్క మందిరాలు నిజానికి పైకి కనిపించేటటువంటి ఈ మందిరాలు అనేవి అప్పటికి లేవు. సొలొమోనే మొదటి దేవాలయాన్ని కట్టాడు. అతడు తన కుమారుడు దావీదు యొక్క కుమారుడైన సొలొమోనే మొదటి దేవాలయాన్ని కట్టాడు. అప్పటి వరకు మందిరాలు, చర్చికి వెళ్ళటాలు, అందరూ ఇలాగ ఫామ్ అవటాలు, అందరూ కూర్చొని వర్షిప్ చేయటాలు ఇవన్నీ కూడా లేవు. కానీ మరి దేవుణ్ణి దావీదు ఎందుకు అది అడిగాడు అనంటే, అతడు బాహ్యంగా కనపడేటటువంటి ఈ మందిరం గురించి ఆలోచించలేదు. కానీ ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని యొక్క ఆత్మని పొందుకొని ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి ఆ అనుభూతిని మిస్ కాకూడదు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నిత్యము నేను దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ధ్యానించాలి, దేవుని యొక్క ప్రసన్నతని చూడాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలి, నా కుటుంబం అంతా దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, బ్రతికినంతకాలం ఇలా ఉండాలి అంటూ దేవుడు 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 అంటూనే దావీదు గారి మనసు కొట్టుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దేవుని సన్నిధిని ఎలా వెతుకుతున్నారు? ఆసక్తితో వెతుకుతున్నారా? ఆనవాయితీగా వెతుకుతున్నారా? ఇహపరమైన వాటిని వరంగా కావాలి అని దేవుణ్ణి అడుగుతున్నారా? లేదా దేవా నీతో ఉండటం, నీలో ఉండటం, నిన్ను గురించినటువంటి వరాల్ని పొందుకోవటం, నీ సన్నిధి, అభిషేకం, ఆనందం, ధ్యానించటం, ప్రార్థన చేయటం, నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించే ప్రతి కార్యక్రమం మా ద్వారా జరగాలి అని దేవుడే కావాలి అనుకుంటున్నారా? లేకపోతే ఇహపరమైనటువంటి వాటిని కావాలి అని ఆశపడుతూ ఉన్నారా? ఒకవేళ మనం ఇహపరమైనటువంటి వాటి మీద కనుక దృష్టి పెట్టినట్లయితే, ఈరోజు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి, ఏది మనకి సంతోషాన్ని ఇస్తుంది, ఏది మనకి ఆనందాన్ని ఇస్తుంది, మనల్ని పుట్టించినందుకు మనల్ని అన్నీ ఇచ్చి దీవించి అడిగిందల్లా చేసి గొప్పగా ఆశీర్వదిస్తున్నందుకు మనల్ని పుట్టించినటువంటి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా లేదా అని ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి బాధపడతాడు. ఆనవాయితీగా వారానికి ఒకసారి ఆదివారం మందిరంలోనికి వచ్చి చేసేటటువంటి భక్తిని బట్టో, మనం చేసే ఆ 2 గంటల ఆరాధనలో 1 గంట తినేసి 1 గంట వచ్చి చేసేటటువంటి ఆరాధనని బట్టో దేవుడు సంతోషించడు. కానీ నిత్యము కూడా మన అంతరంగంలో, మన గృహంలో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, నలుగురిలో ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ, దేవుని యొక్క ప్రసన్నతని పొందుకుంటూ, దేవుని సన్నిధిలో నిలబడుతూ, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శరీరం అనేటటువంటి దేవాలయముతో దేవునిని ఘనపరుస్తూ ఉంటే కనుక దానిని బట్టి దేవుడు సంతోషపడతాడు. అది మనుషులంగా మనకు ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. దేవుని కొరకు బ్రతకండి అని చెప్పినంత ఈజీగా ఉండదు బ్రతకటం అనేది. అదంత సులువైంది కాదు. అందుకే దావీదు అది తెలుసుకొని తన దగ్గర ఎన్ని ఉన్నా సరే వాటితో దాన్ని సంపాదించుకోలేదు. కానీ ప్రభువుని అడుగుతున్నాడు, నాకు అది వరంగా కావాలి. అది దేవుడు ఇచ్చేటటువంటి గిఫ్ట్. మన ఆసక్తి మీద, మనం అడిగే విధానం మీద, మనం వెదకేటటువంటి దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు లోకపరమైన వాటిపైన దృష్టి పెట్టినట్లయితే మనల్ని బట్టి దేవుడు బాధపడి ఉంటాడు. అందుకే చాలా విషయాల్లో దేవుడు స్పందించకుండా, కార్యాలు చేయకుండా, ఆశీర్వదించకుండా మౌనంగా ఉండిపోయి ఉంటాడు.
మనం సరిచేసుకొని దేవా నిన్నే వెతుకుతాం, నీకే స్థానం ఇస్తాం, మా హృదయంలో నీపైనే దృష్టి నిలుపుతాం, నువ్వు మా జీవితం అంతా మాకు కావాలి, మేం మీతో ఉండాలి అనుకుంటున్నాము అని దావీదులాగా దేవుణ్ణి కనుక మనం అడగగలిగితే, ఆ వరాన్ని ప్రభువుని అడిగి మనం పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవాతి దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, ప్రతి విషయంలో సహాయపడతాడు. దానికి ఉదాహరణ దావీదే. గొర్రెల కాపరి సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేశాడు. ఏమీ లేనటువంటి వ్యక్తి, ఎన్నిక లేనటువంటి వ్యక్తి ప్రజల చేత గణపరచబడ్డాడు. ఏమీ లేనటువంటి వ్యక్తి ఈరోజు ధనవంతుడయ్యాడు. వెండి బంగార ఆస్తిపాస్తులు, పనివాళ్ళు, కావలసిన సర్వ సమృద్ధిని దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాడు దావీదుకి. ఈరోజు మీకు కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అడిగిందెల్లా దేవుడు చేయాలి అనుకుంటున్నాడు. దావీదులాగా దేవునిని ఈ వరాన్ని అడిగి పొందుకోండి. తప్పకుండా దేవుడు దావీదును దీవించినట్లు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఒక విలువైన వాక్యం ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. దావీదు మిమ్మల్ని మీతో గడపటాన్ని వరంగా ఇవ్వమని అడిగి దానిని వెతికినట్లుగా మా జీవితంలో ఈ లోకపరమైన వాటి మీద మా దృష్టి కాదు, కానీ నీ మీద దృష్టి నిలుపుతూ నీతో ఉండాలి అని, నీ సన్నిధిని అనుభవించాలి అని, నీ యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి అని, జీవించినంత కాలము కూడా మిమ్మల్నే మా జీవితంలో ప్రథమంగా పెట్టుకొని బ్రతకాలి అని ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మేము నేర్చుకోవడానికి సహాయపడినందుకు నీకు కోటి వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు మేమందరము కూడా తండ్రి నీ సన్నిధికి ఎక్కువ ప్రథమ స్థానం ఇస్తూ మందిరంలోనికి పరిగెత్తుకొని వచ్చేవారిగా ఉండడానికి సహాయపడండి. ప్రతి నిమిషం ప్రతి క్షణం నిన్నే ధ్యాసగా పెట్టుకొని ఆశగా పెట్టుకొని మీకే స్థానాన్ని ఇస్తూ ముందుకి కొనసాగిపోయేవారిగా మీరే అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో నింపి మీ ద్వారా కలిగే క్షేమము, ఆశీర్వాదము, సమాధానము సమస్తాన్ని అనుగ్రహించమని మొరపెట్టుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.